అందులో ఉపాధ్యక్షులు అండాలి గౌడ్ గారు, అదేవిధంగా మొట్ట వెంకటేష్ గౌడ్ గారు, తిరుపతి గారు, సినీ రచయిత, మీ ప్రాంతమే చాలా మంది తెలియదు, చాలా సినిమాలకి ఔర్పల్లి చాలా సినిమాలు బ్రహ్మాండంగా రాయగలుగుతారు మన వెంకట గౌడ్ గారు. మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు జనరల్గా ఏంటంటే మీటింగ్కి వచ్చిన కరెక్టే కానీ సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ పోయిన సంవత్సరం కూడా ఇదే చర్చించుకున్నాం. నేను ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి రెండోసారి రావడం, కొల్కల్పల్లిలో మొట్టమొదటిసారి వచ్చినాం, ఇది రెండోసారి. సమస్య మాత్రం పరిష్కారం కాదు. మేము రావడం రెండోసారి అయినా సమస్యగానే ఉంది. లైసెన్స్ రాలేదు, కానీ సమస్య తీవ్రతమైంది. ఎందుకోసం అయింది అంటే పోయినసారి కంటే కూడా పోయినసారి మీటింగ్ అప్పుడు తెలంగాణ రాలేదు, ఈసారి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినట్టు లేదు. ప్లస్ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 1000 రూపాయల పెన్షన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరికి కూడా లైసెన్సులు రావాలి అనేటువంటి ఆకాంక్ష, పట్టుదల పెరిగింది. లక్ష్మయ్య గారి మీద ఒత్తిడి కూడా పెరిగింది. లక్ష్మయ్య గారు మా మీద ఒత్తిడి పెరగడం జరిగింది. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గత 14 సంవత్సరాలు కొన్ని ప్రాంతాల్లో 14 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్రమక్రమంగా లైసెన్సులు రెంటలు కట్టకపోవడం, రెన్యువల్ చేయించుకోకపోవడం, ఆ ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే మిగతా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా లైసెన్సు రెన్యువల్ చేసుకోవడం ఆగలేదు. ఒక కల్వకుర్తి ప్రాంతంలోనే ఒక 3 మండలాలు ప్రధానంగా తలకొండపల్లి, కల్వకుర్తి, అమ్మనగల్, ఈ 3 మండలాల్లో లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోవడంతో చాలా మంది చెట్టు ఎక్కుకుంటున్నారు, గీసుకుంటున్నారు, కానీ ప్రభుత్వానికి రెంటలు కట్టలేదు. రెంటలు కట్టకపోవడంతో సరే అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు సమస్య వస్తుందంటే చెట్ల మీద పడ్డప్పుడు లేదా ఇట్లాంటి సంక్షేమ పథకాలు కావాలనుకున్నప్పుడు మాత్రం సమస్య ఎక్కువై కావాలి. జర ఆగురే ఇంద్రి, ఎప్పుడు మీరు మాట్లాడుకోవడం కదా ముచ్చట్లు. ఎప్పుడు కొంచెం ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా లైసెన్స్ కావాలన్నటువంటిది. మిగతా మీ ప్రాంతం లేదంటే మొట్టమొదటిసారి మనోళ్ళు చెప్పేదాన్ని బట్టి డిఎఫ్టీ రావడం అంటే మాడుగుల ప్రాంతానికే వచ్చింది. 75లో ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నాడు, జలగ వెంకటరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఎక్స్పెరిమెంటల్ ప్రయోగం కోసం మాడుగుల్లో డిఎఫ్టీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే లైసెన్సులు రావడానికి ఎంత పోరాటం చేసిరో లైసెన్సులు కాపాడుకోవడానికి అంత ప్రయత్నం జరగలేదు. అంటే ఆ రోజు అర్రాజు పెట్టి రెడ్లు ఆజమాయి చేసుకుని చిరుకోలకి జుట్లు కట్టి బుక్కు పిండి రకాలు వసూలు చేస్తున్న క్రమం లోపల జిఎఫ్టీ లైసెన్సులు కావాలని పట్టుదలతోటి మీరు సాధించుకోవడం జరిగింది. కానీ నిలుపుకోవడానికి ఆ పట్టుదల పోయింది. కనీసం సంవత్సరానికి 50 రూపాయలు పెట్టి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఆ చైతన్యం కొరవడేది. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పటికైనా మనం అంటా ఉన్నాం, మనం బెండలు 1000 లైసెన్సులు నాగర్ కర్నూలులో పెడితే నాగర్ కర్నూలు నుంచి సిఏ గారికి వచ్చింది, అమ్మనగల్ సిఏ గారికి ఏమర్థమవుతుంది పాపం. ఆయనకు అర్థం కాకపోవడంతో మనోళ్ళు లక్ష్మీ గారిని అదగా తీసుకొస్తే సిఏ గారితో మేము మాట్లాడినా, మా పరిధిలో సమస్య లేదు, ప్రభుత్వం పరిధిలో ఉంది ఈ సమస్య. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, జిల్లా కలెక్టర్ కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మేము ఆ కార్యక్రమం మేము చేస్తాం, కానీ మా పరిధిలో లేదు. లైసెన్స్ ఇచ్చే అధికారం మాకు ఎక్సైజ్ సూపరింటెండెంట్కి లేదు, డీసీకి లేదు, జిల్లా కలెక్టర్కి లేదు, సిఐకి లేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పడం. మొన్న నా దగ్గరికి వచ్చి దగ్గర 50 మంది మన ఆఫీసులో చంపపెట్ట మన ఆఫీసులో కూర్చొని చర్చించాం. లక్ష్మీ గారు, బుగ్గయ్య గారు, మన యాదయ్య గారు, మన విలేకరి నరసింహగౌడ్ గారు, ఇంకా అద్దాలు చాలా మంది పెద్దలందరూ వచ్చి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చిన ఏంటంటే 2 రకాలుగా ఉన్న సమస్య. ఒక పోరాటం చేయాలి, ప్రభుత్వంతో సాధించుకోవాలి.
ఇంకో మెథడ్ నేను మనలో చెప్పాను, ఆ సీక్రెట్ అది మనం చెప్పాం బయట. అది 2 పద్ధతులు మనం చెప్పినాం, ఆ పద్ధతుల ప్రకారం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అట్లా ఒక ప్రయత్నం చేయక ప్రభుత్వంతో పోరాడి దగ్గర 1,2 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టారు. 14 సంవత్సరాలు 12 దాకా. కాబట్టి లైసెన్సులకు సంబంధించిన సాధించుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకున్నాం. అది చేద్దాం. లైసెన్సులు వచ్చేంత వరకు కూడా మేము నిష్క్రమించాం. ఖచ్చితంగా సాధించి తీసుకోం లైసెన్స్ చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో లైసెన్సులతో పాటు రాజకీయ నాయకులు కూడా చాలా మంది మనలో ఉన్నారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మనం చెప్పేదాన్ని చాలా మంది ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎంపీపీలుగా ఉన్నారు, గతంలో జడ్పీటీసీలుగా ఉన్నారు, గతంలో అంత మాజీలు అయిపోయి ఇంతవరకే ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలు, జడ్పీటీసీ, మళ్ళీ వాళ్ళ మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఇంకా దీని చుట్టూ తిరుగుతున్నారు భూసేకరణ జరిగిన. కానీ ఎమ్మెల్యే కావాలి. దగ్గర నా దగ్గర ఇబ్రహీంపట్నం అయితేనో 43,000 ఓట్లు గౌడ్సింది పక్కన ఇస్తారు. కల్వకుర్తిలో కూడా దగ్గర మండలానికి ఒక 10 నుంచి 10,000 తక్కువ ఉండదు. 10,000 వేసుకున్న 5 మండలాలు ఉంటాయి. 40 నుంచి 50,000 మంది గౌడ్స్ ఓట్లు ఉన్నాయా లేదా? అంటే ఓట్లంతలో మనము అంటే ఓట్లు వేసేటువంటి ఓట్లు బదలాయిస్తున్నాం. అగ్ర కులాలకు ఓట్లు వేసుకుంటున్నాం. సమస్యలు గౌడ సంఘాలు వచ్చినప్పుడు గౌన్లో అంటారు. గౌన్లో మనోడు ఒక ఎమ్మెల్యే ఓడి మనమే చేయగలిగితే మన ఓట్లు మనం తిరుగుతుంటే కల్వకుర్తి నియోజకవర్గంలో గౌన్లో ఎమ్మెల్యే అవుతాడు. మనతో పాటు చెందిన బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాలు కూడా కలుపుకొని మన నాయకత్వాలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కలుపుకుంటే ఒక బీసీ కావడానికి అవకాశం ఉంది, గౌన్లోడు ఎమ్మెల్యే కావడానికి అవకాశం ఉంది. ఇంతకాలం ఓట్లు వేయడం తప్ప ఓట్లు వాళ్ళకేస్తారు, వాడు మనం పట్టుకున్న సమస్య. ఎమ్మెల్యే 5 రోజులు అవుతున్నాం, ఎమ్మెల్యేకి ఈ ఓట్లు దగ్గర 50,000 ఓట్లు బదలాయించినప్పుడు ఎమ్మెల్యేని ముక్కు పెట్టి 14 సంవత్సరాలు ఎందుకు అడగలేకపోయాడు? అంతే కదా, ఎమ్మెల్యే బాధ్యత లేదా మన ఓట్లు కావాలి. ఇందులో రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు రాజకీయాలు అనేది సెకండరీ. ఫస్ట్ మన సమస్య చాలా తీవ్రంగా ఉంది. నా దగ్గరికి వస్తా చెట్ల మీద పడిన తర్వాత ఒక్కొక్క పిల్లలు ధర్మపురి కన్వా జిల్లాలో ఒక పిల్లలు ధర్మపురి దగ్గర ట్రీట్మెంట్ చేస్తుంది. చెట్ల మీద పడి ఎక్స్రేషన్ కూడా ఫోన్ చేస్తారు. ధర్మపురి నుంచి ఫోన్ చేస్తుంది. కానీ ఇక్కడ మీ ప్రాంతం నుంచి చెట్ల మీద పడి నడువులు వెళ్ళి ట్రీట్మెంట్ అక్కడ జరుగుతుంటే నాగిల ఫోన్ చేస్తాడు. అదే అంటే ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది సమస్య. నేను చాలా రోజుల నుంచి దీన్ని చర్చిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. సమస్యలు మాత్రం పట్టించుకోవాలి. ఏదో మీటింగ్కి వచ్చినాం, కూర్చున్నాం, మన మాటలు మాట్లాడినాం, మనం వెళ్ళిపోయినాం అని చెప్పేసరే కాదు, చాలా సీరియస్గా మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. నేను చాలా మీటింగ్లో చెప్పినాం. ఏ మీటింగ్లో పోయినా కలవకుంటే ప్రాంతం గురించి చెప్తాము. మన పద్మనాభ గారి దృష్టికి కూడా తీసుకుపోయాను ఈ విషయం. ఆయన కూడా చర్చించడం జరిగింది. దీని మీద మీరు ప్రతినిధి బృందం వస్తే మనం మాట్లాడడం చేద్దాం, అదొక ప్రయత్నం. అందుకే 2 రకాల కమిటీలు అనుకున్నాం. లైసెన్సుల సాధనకి ఒక కమిటీ, లైసెన్సుల సాధన ఉద్యమ కమిటీ. వీళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఇది చాలా తేలికమైన విషయం కాదు. చాలా ఒక్కొక్క ఊళ్ళో 200 లైసెన్సులు ఉంటాయి, ఒక ఊళ్ళో 300 లైసెన్సులు ఉన్నాయి. ఆ 300 మంది ఒక తాడి మీద రాదు. మళ్ళీ 300 మందిలో 2-3 గ్రూపులు ఉంటాయి. ఈయన ఒక 50 మందిని మెయింటైన్ చేస్తాడు, ఆయన 50 మందిని మెయింటైన్ చేస్తాడు, ఈయన ఒక 50 మందిని మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నింటి మీద మీరు స్థానికంగా సమస్య తీసుకుంటే మీ గ్రూపులు కనిపిస్తాం. మా దృష్టికి వచ్చినాయి అనుకోండి, మేము అన్నింటి గ్రూపులు అన్ని సంఘాలను ఐక్యం చేయగలిగాం. మీ ఊళ్ళో గ్రూపులు ఐక్యం చేయలేము. ఆయన పెద్ద సమస్య కాదు. ఇవన్నీ చేయగలుగుతాం. ఏ గ్రూపుకు ఆ మాత్రం పెడదాం, ఏ ఊరికి ఆ మాత్రం పెడదాం, ఏ ఊరికి ఆ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం మనం లైసెన్సులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొన్న అన్నారు మనలు మేము 10,000 మంది వస్తామన్నారు. మాడలు అనేది ఏంటంటే 200 మంది వస్తుంది. 10,000 మంది హైదరాబాద్కి వస్తున్నారు. కానీ పక్కన ఉన్న మాడలకు 3 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్న మాడలకు మొత్తం జనం రాదు. సమస్య కావాలని నాకు రావాలి, ఆగని అంటున్నప్పుడు మీటింగ్లకు రావాలి, మీటింగ్లో రగిలించాలి. సమస్య తీవ్రంగా ఉంది కదా, ఎందుకు రాకూడదు? ఎవరో నీకు కడుపులో వస్తుంది. ఎవరు హైదరాబాద్లో మాత్రమేమో మందు మింగాలి. ఆయన మందు మింగితే నీకు కడుపులో మందు తగ్గుతా.
మన మొగోళ్ళే వస్తారు మీటింగ్లకి, ఆడవాళ్ళు రావట్లేదు. మహిళలు సగభాగం కదా. అది రాజకీయాలకు వచ్చినప్పుడు అమ్మకి రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలిపించాల్సిన పరిస్థితి. పాపం మొన్నదాకా ఏం పని చేస్తున్నాం, ఇప్పుడు రాజకీయాలు కొత్తగా అనిపిస్తుంది. మొదటి నుంచి ఇవైతే 33% బీసీల కోట, బీసీల మహిళలు ముందు మనం కూడా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా రాజకీయాలకు దింపాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు రెడ్లు అగ్రకులాల వాళ్ళేమో మహిళల్ని కూడా రాజకీయాలకు తీసుకొస్తున్నారు, వాళ్ళేం వెనకాడతారు. ముందు ముఖ్యంగా గౌరవాలకు ఏంటంటే ఆడలు నాని ముఖ్యంగా నేను కూడా పాటిస్తాను. నాలో కూడా మా భార్యను కూడా మీటింగ్ లో తీసుకురావాల్సిన అవసరం తీసుకొస్తున్నాను. మనం నిజామాబాద్ మీటింగ్ పెడితే ఒక మా భార్య మా ఇద్దరు కూడా తీసుకొచ్చారు మీటింగ్కి, అంత పెద్ద మీటింగ్కి. మిగతా ఎవరు మహిళలు అవ్వలేదు అక్కడ. అంటే ముందు నేను విమర్శలు నన్ను నేను విమర్శించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మహిళల సంఖ్యను పెంచాలి, మన బలం పెరుగుతుంది. ఇంతమంది ఇది కూర్చున్నట్టు ఇంతమంది ఆలోచనలు అడుగు కూర్చుంటే దాన్ని వేరే ఉంటుంది. వాళ్ళు సపరేట్గా ఉన్నారు కదా. కాబట్టి మహిళా చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది, మన చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది లైసెన్స్ కోసం. ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక బాధలు ఉంది. ఆ రోజు ఏ ఉద్దేశంతో 75లో మనోళ్ళు తీసుకొచ్చిన లైసెన్సులు, ఆ ఉద్దేశం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రయత్నం చేయాలి. ఇది లైసెన్సులకు సంబంధించిన. ఇంకొకటి మనం చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఏంటంటే సర్దార్ సర్వై పాపన్న గారు పోయినసారి మీటింగ్ లో మాట్లాడి చాలా మంది ఎవరు తెలియదు, మా పాపన్న ఎవరు తెలియదు చెప్తున్నారు. ఎంతమంది తెలుసో చెట్టు లేకుండా ఒకసారి లేకుండా సర్దార్ సర్వై పాపన్న గారు ఏమో ఆయన నుంచి నేను లేకపోతే బాగుంటుందని ఒకరి నుంచి మన మంత్రి గారు ఎవరు 1990 ఎంతమంది బతుకుంటారో చెట్టు లేకపోతే అందరూ లేదు. అంటే 80 కూడా ఇప్పుడు ఇంకా 90 100 బతకాలి అందరికీ కాకపోతే తెలుసా నేను అనుకుంటున్న గొప్ప విషయం. కానీ పాపం ఏం చేసిందో తెలుసా, ఆయన మళ్ళాగానే తాచెట్టు ఎక్కిండు, కళ్ళు గీసిండు, కళ్ళు అమ్మిండు. దురదృష్టమైన అందులో లైసెన్సులు లేవు కాబట్టి ఆయన బతికిపోయాడు. కానీ ఆయన సాకలోని, మంగళలోని, కుమ్మలోని, మాదిలోని, దుర్దేవులోని అన్ని కులాలను ఐక్యం చేసి 30,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసి గుర్రాలు, అశ్వమేధం, ఖర్చు నుంచి మందుగులు సామాగ్రి తీసుకొచ్చి మొత్తం ఆ రోజుల్లోనే 14 లక్షల రూపాయలు దానిషాకి ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబులకి పన్ను కట్టి గోల్కొండ మీద నైజాం ఎదిరించి, గోల్కొండ అంటే నైజాం అంటే తెలుసు కదా, గోల్కొండ కొట్టకపోతే 300 రూములు ఉంటే ఇక్కడ ఉంటుంది అక్కడ సౌండ్ వస్తుంది. అలాంటి టెక్నాలజీ కలిగినటువంటి ఆ రోజుల్లోనే టెక్నాలజీ కలిగినటువంటి గోల్కొండని ఆక్రమించి నైజాంను గద్దెదించి ఒక రాజయ్య మొట్టమొదటిసారి గౌడు 360 ఏళ్ల క్రితమే ఈ తెలంగాణకి రాసినటువంటి వాడు గౌడులు అని ఈ చరిత్రని అక్కడ కులాల చరిత్రని మసిపూసి మాటగా చేసి ఒక గౌడులు రాజకీయంగా ఎదిగింది కాబట్టి వీరి చరిత్ర ఎదిగితే ఎక్కడ ప్రజల్లోకి వెళ్తే రెచ్చిపోతుంది గౌడులు అంతా అని చెప్పేసి మొత్తం మన చరిత్ర పుస్తకాలు చీపేసి మన చరిత్రని మరుగున పెట్టుకుంటారు. ఎక్కడ లండన్ విక్టోరియా మ్యూజియంలో రిసెర్చ్ ఈశ్వరైనా 10 కోట్లు ఖర్చు పెట్టి ఆయన చరిత్రను రాసి మొత్తం ప్రజలకు అందిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు అక్కడ రాశారు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, కుహాల మేధావులు ఆయన చరిత్రను రాయలేకపోయాడు, ఆయన చరిత్రను తీసుకోలేకపోయాడు. అదే ఒక రెడ్డో, ఒక ఎల్మోడో, ఒక అమ్మోడో ఆ రాజైతే గంటలు అని చెప్పి బొట్టాలతో ఉపయోగించుకుంటూ ఈరోజు మొత్తం ఆయన విగ్రహాలు పెట్టారు. ఇదంతా ఈ ఉన్న విగ్రహాలు పెట్టిన ఏం చేసిన ప్రజలకు ఏం చేసింది? మొత్తం ఒక నైజాంని ఎదిరించినటువంటి తెలంగాణ సాగిపోవడం కంటే ముందు మార్క్సిజం లేదు, మావోయిజం లేదు, కమ్యూనిజం లేదు, ఏ నిజం లేని సర్దార్ సర్వై పాపన్న ఒక విధానం సృష్టించి దళితుల బౌద్ధులందరికీ రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్ గా ప్రయోగంలో సక్సెస్ అయ్యి ఒక రాజయ్య గోల్కొండ కోటలో కూర్చున్నాడు. అంటే ఎంత గొప్ప వీరుడు చరిత్ర. ఆ వీరుడిని ఈరోజు మిగతా వాళ్ళు జరగకపోతే తెలియదు, మన గౌండ్లోనే తెలియదు, అక్కడ చెప్పాలి మనలోనే తెలియదు. అని చాలా మంది ఏమంటారంటే గౌండ్లోకి రాజకీయాలు ఎదుగుతా, గౌండ్లోడు రాజకీయాలు ఎందుకు చేస్తారా అంటే అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చేస్తున్న కులాలు ఎప్పుడైనా రాజకీయంగా కూర్చున్నాయి? 100 సంవత్సరాల చరిత్ర చెప్పమ్మా, 100 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు ఏం చేసి 350 మా రక్తంలో ఉంది మేము రాజకీయం అంటే రాజకీయంగా ఎదగడానికి అన్ని అవకాశాలు అర్హతలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణ అంటే గౌండోడు ఒక్కడే. వాడు ఎప్పటికీ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉంది, మిగతా ఎవరికి లేదు.
ఉన్నటువంటి చరిత్ర. పోరాటం చేయగలిగినటువంటి తత్వం రక్తంలో ఉంటుంది కాబట్టి తెలియకుంటుంది, మాట్లాడతాడు, లొంగాడు, ఎదురించి మాట్లాడగలుగుతాడు, ప్రజల్ని ఐక్యం చేయగలుగుతాడు, చురుకైన పాత్ర పోషించగలుగుతాడు. మొత్తం చెట్లు ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ మన పోటీ పెట్టి ఎవరెక్కడ తెచ్చారు, భూమి మీద మాట్లాడే పాత్ర ఒలింపిక్స్ ఆగలేదు, సముద్రాలు పాత్రలు కాబట్టి చెట్లు ఎక్కడ మన ఇల్లు చెట్లు ఒక పాకం ఉడత పాత్రలు మన పాత్ర పామే ఎక్కలేదు, గౌరవుడు ఎక్కగలుగుతాడు. అంటే అంత టెక్నాలజీ అంత తెలివి ఉంటుంది, చురుకైన పాత్ర ఉంటుంది. మెరడు పౌరులుగా రాలేని చందం, వంపు సొంపుల నురుగులమయం, గుంపు గుంపుల శరకలమయం అన్నట్టుగా తరాల ముందు శవాల లెక్కలు మనాలకే తెలుసు, ఈ బాలకులకు ఏం తెలుసు. మీరే మా శవాలపై మీరేస్తున్న చిల్లర ఖరీదు చేస్తుందా, మా ప్రాణం ఖరీదు చేస్తుందా మీరేసే చిల్లర అన్నట్టుగా మొత్తం వృత్తికి సంబంధించినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఎంతో తెగింపుతోటి ఆ రోజు పాపాన పోరాడితే చరిత్రని మరుగున పెట్టి చేస్తాము. ఆయనకు అసలైన నివాళి అంటే చరిత్రను ప్రజలకు తీసుకుపోవడం. ఎంతో మంది రాజకీయ నాయకులు అవకాశం కలిగిన అర్హత కలిగినటువంటి నియోజకవర్గాల్లో రాజకీయం వెళ్ళడం, ఎమ్మెల్యేలుగా చూడడం, చట్టసభలో కూర్చోవడం, ఈ రాష్ట్రాన్ని కబ్జా చేయడం, ప్రజలకి మంచి పరిపాలన అందించడం, ఆదర్శంగా ఉండడం అనేది అంతిమంగా సర్దార్ సరోవర్ పాపకి ఇవ్వబోయే నివాళి. ఆయన విగ్రహాలు పెట్టడం, అది ఎవరు అంటాడు, విగ్రహం ఉంటేనే కదా ఆయన ఎవరు అన్నారు. ఈరోజు వెంకటేశ్వర సిద్ధపల్లి సర్పంచ్ గారు వెంకటేశ్వర చెప్పినందుకు అది త్వరలో విగ్రహం పెట్టాలని చెప్పేసి చెప్పడం అనేది అందరూ రాష్ట్రంగా మొట్టమొదటిసారి మహబూబ్నగర్ జిల్లాలో విగ్రహం సిద్ధపల్లిలో అవుతున్నందుకు ప్రధానంగా హర్షం పెట్టడం అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో విగ్రహం లేదు, పాపం మహబూబ్నగర్లో ప్రయత్నం చేస్తున్నారు, ఒక జిల్లాలో విగ్రహం లేదు. కాబట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు విగ్రహం పెట్టుకోవచ్చు, అవకాశాలని. దానికి సంబంధించిన మాకు మేము చెప్తాం. అంత గొప్ప వీరుని మనం మర్చిపోయాం మన చరిత్రలో. ఇంతకాలం వర్షం జరిపేది ఇక ముందు మనం మాత్రం దాన్ని తీసుకోవాల్సిన అవసరం. కళ్ళు గీత అల్లుడికి ఈ సీతలు దీర్చుంటే కాదు, కులము మనం ఏం చేసినామో ఆ విషయాల గురించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే మనం అన్నాం, మా తమ్ముడు వెంకటేష్ గౌడు పాపల గురించి రాయమని చెప్పేసి ఒక పుస్తకం కాచట సీడీ కూడా తిందామని చెప్పేసి అనుకున్నాం. పాపంలో ఏం చేసిండు, చరిత్రకు సంబంధించిన కళ్ళు గీత వృత్తి దీనికి సంబంధించిన ఒక సీడీ ప్రయత్నం చేస్తున్నాం. పాటలు చేసి ప్రజలందరూ కూడా పంచాల్సిన అవసరం ఉంది. పనికిరాని పాటలు చెవులలో పెట్టుకుని ఏంటంటే మనకు సంబంధించిన స్మృతుల్ని, మన త్యాగాల్ని, వీటన్నిటిని కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే మనం కూర్చుందాం, మనం మాట్లాడదాం. మొత్తానికి ఇట్లాంటి ప్రయత్నం క్యాలెండర్ గురించి చెప్పినప్పుడు పాపం లక్ష్మయ్య గారు నాతో అన్నాడు, అసలు క్యాలెండర్ వేద్దామా లేదా, ఇంకేం చర్చించుకోలేదే, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. క్యాలెండర్ వేయడానికి ఒక సమస్య, ఫోటో అడిగితే ఫోటో ఇచ్చడానికి 4-5 రకాలు మాట్లాడతారు. ఆయన చుట్టూ 10 సార్లు తిరగాలి, ఆయన పేరు రాయాలి, ఆయన పేరు నెంబర్ రాయాలి, ఊరు రాయాలి. లేకపోతే ఆయన పెద్ద కూడా మేము రాదని ఇంకొక ఆయన ఉంటాడు, ఆ ఊళ్ళో లీడర్ ఉంటారు. ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎంతో వ్యాపారాలు వచ్చి మేమంటే ప్రతి సంవత్సరాలు క్యాలెండర్ వేస్తున్నాం. కానీ కొత్త ప్రయత్నంగా ఆ చేస్తున్నందుకు ప్రత్యేకంగా లక్ష్మయ్య గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ క్యాలెండర్ రావడానికి ఇక్కడ సంఘం లక్ష్మయ్య గారు అంతమంది కూడా చెప్పినాం. లక్ష్మయ్య గారు అన్ని మండలాల్లో నాయకుడు ఉంటే చేస్తే ప్రమాణంగా ఉంటుంది. మాడుగుల్లో